ప్రైజ్ ది లార్డ్. సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. బుద్ధిహీని నోరు వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఊరి తెచ్చును. బుద్ధిహీని నోరు వానికి నాశనం తెచ్చును, ప్రాణమునకు ఊరి తెచ్చును అంటే అర్థం ఏంటంటే ఆ నోటి మాటల యొక్క ప్రభావము అతను ఆ విధంగా చేస్తుంది అని అర్థం. కాబట్టి నోటి మాటలలోనే మనకు జీవం ఉంది, నోటి మాటల్లోనే మరణం ఉంది. ఈరోజు చాలా కుటుంబాలు పాడవడానికి, చాలా బంధుత్వాలు పాడవడానికి, చాలా బంధాలు దెబ్బతినడానికి కారణం ఏంటంటే నోటి మాటలే. కొన్నిసార్లు మనుషులందరికీ మాట్లాడే శక్తినిచ్చిన దేవుడే మౌనంగా ఉండిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన ఏమీ మాట్లాడక మౌనముగా ఉండెను అనే మాటలు చూస్తాం. ఎందుకు మౌనంగా ఉన్నారు? కొన్ని కలహాలు ఆగాలంటే, కొన్ని అనర్థాలు ఆగాలంటే, మన యొక్క వ్యక్తిత్వం బయటపడాలంటే, మనం బుద్ధిహీనులమా బుద్ధిమంతులమని తెలియాలంటే మన మాటలే దోహదపడతాయి గనుక మౌనంగా ఉండవలసిన సందర్భంలో మౌనంగా ఉండాలి. ఒకవేళ నువ్వు నోరు తెరవాలి అని అనుకున్న సందర్భంలో సరిగా మాటలు మాట్లాడగలుగుతున్నానా అన్న వివేచనతోనే మాట్లాడాలి. లేకపోతే మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. ప్రభువా, నా నోటిని కడుగు, నా నాలుకను కడుగు, నా గొంతును కడుగు, నా మనసును కడుగు, నీకు అనుకూలమైన మాటలే నా నోటికి రాని అయ్యా అని నువ్వు దేవుని మీద ఆధారపడుతూ ప్రతి మాట మాట్లాడు. అప్పుడు నీ భర్తతో సమాధానంగా మాట్లాడగలుగుతావు, నీ భార్యతో ప్రేమగా మాట్లాడగలుగుతావు, నీ అత్తమామలతో, పెద్దలతో, తల్లిదండ్రులతో గౌరవంగా మాట్లాడగలుగుతావు, నీ ఇరుగు పొరుగు వారితో దైవికమైన జ్ఞానంతో మాట్లాడగలుగుతావు, నీ ముందున్న పురుషులతోటైనా స్త్రీలతోటైనా ఆత్మ నడిపింపుతో మాట్లాడగలుగుతావు, ఏ దోషాన్ని తెచ్చుకోకుండా చూసుకోగలుగుతావు, ఏ పాపము అంటకుండా చూసుకోగలుగుతావు. ఒకవేళ బుద్ధిహీనంగా మాట్లాడావనుకో, అది ఎక్కడ దాకా దారితీస్తుందంటే రాను రాను ఇక మరణానికి దారితీస్తుంది, నీ ప్రాణమునకు ఊరికి అప్పగిస్తుంది. అంటే అర్థం ఏంటంటే నువ్వు చాలా ప్రమాదపు పరిస్థితులు తెచ్చుకుంటావు అని అర్థం. కాబట్టి నోటి మాటల్లో ఇంత శక్తి ఉంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడదామా? బుద్ధిమంతుల వలె ఉందాం, బుద్ధిహీనుల వలె ఉండొద్దు.